కాంగ్రెస్ నేతలు కేసీఆర్ సర్కార్పై ఒక్కొక్క రీతిగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ సీఎం కేసీఆర్ తెలంగాణను చాలా అభివృద్ధి చేస్తున్నారంటూ పరోక్షంగా విమర్శించారు. ప్రభుత్వం కోకాపేట భూముల విక్రయం వల్ల ఒక ఎకరానికి 40 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న భూములు కొందరిని భయపెట్టి కొనుగోలు చేశారని ఆరోపించారు. కీసర దయాలలో 1981లో 10 మందికి 94 ఎకరాల ఎస్సీలకు నాటి ప్రభుత్వం ఇచ్చిందని, 1997లో అందులో 2 చనిపోతే దొంగ సంతకాలు పెట్టుకుని రాగి కృష్ణారెడ్డి రాయించుకున్నారని వెల్లడించారు. కేసీఆర్ మళ్లీ దొరలకే భూములు ఇస్తున్నారని విమర్శించారు. పెద్దయినా చిన్నయినా పిల్లలు ఈనాడు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు కొందరికి 20 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత కమ్మీరు తెలుసా? 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 20 అంతే. ఎందుకంటే కొందరు భయపెట్టించుకున్నా, లేకుంటే ఎండి ఉన్నదా, లేకుంటే డైమండ్స్ ఉన్నాయా, కానీ 40 కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి వచ్చి ఏది ప్రభుత్వ భూమి పేరు మీద యాక్షన్ చేస్తే బిల్డర్స్